యెరూషలేము చేసినటువంటి ఏ క్రియములను నా దానికి తెలియజేసి, అంటే ఎవరైతే మాట వింటలేరో వాళ్ళ చరిత్ర అంతా తీసుకొస్తాడు దేవుడు. దేవుడు తెప్పేస్తాడు కూడా, తిడతాడు కూడా. ఈ మాటలన్నీ వింటే మీరు ఉండరు, ఇక్కడ లేచి వెళ్ళిపోతా కదా. చూద్దాం, కింది చదవండి. ప్రభు అయిన యెహోవా యెరూషలేమును గురించి ఈ మాటలు సెలవిస్తున్నాడు. నీ ఉత్పత్తి ఒకప్పుడు ఎలా ఉన్నావు నువ్వు, నీ జననము అంటే నువ్వు పుట్టుక. కానానీయులు అంటే ఎవరు? విగ్రహారాధకులు కదా. విగ్రహాలను ఆరాధించే వాళ్ళు కానానీయులు అంట. యెరూషలేము చేసినటువంటి ఏ క్రియములను నా దానికి తెలియజేసి, అంటే ఎవరైతే మాట వింటలేరో వాళ్ళ చరిత్ర అంతా తీసుకొస్తాడు దేవుడు. దేవుడు తెప్పేస్తాడు కూడా, తిడతాడు కూడా. ఈ మాటలన్నీ వింటే మీరు ఉండరు, ఇక్కడ లేచి వెళ్ళిపోతా కదా. చూద్దాం, కింది చదవండి. ప్రభు అయిన యెహోవా యెరూషలేమును గురించి ఈ మాటలు సెలవిస్తున్నాడు. నీ ఉత్పత్తి ఒకప్పుడు ఎలా ఉన్నావు నువ్వు, నీ జననము అంటే నువ్వు పుట్టుక. కానానీయులు అంటే ఎవరు? విగ్రహారాధకులు కదా. విగ్రహాలను ఆరాధించే వాళ్ళు కానానీయులు అంట.